రేషన్ డీలర్ల కమిషన్ పెంపుతో పాటు వాళ్ల ఆదాయ మార్గాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్. ఈ పరిస్థితిలో సమ్మె పేరుతో మంచి వాతావరణాన్ని చెడగొట్టుకోవద్దని డీలర్లకు సూచిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సమ్మెకపోతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతోని డీలర్ల యూనియన్లతోని వరుస భేటీలు జరుపుతోంది పౌర సరఫరాల శాఖ. కానీ సమస్యలు తీర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు రేషన్ డీలర్లు. కనీస గౌరవ వేతనం 30,000 ఇవ్వాలంటున్నారు. డీడీ కట్టడానికి వడ్డీ లేని రుణాలతో పాటు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలంటున్నారు రేషన్ డీలర్స్. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వచ్చే ప్రతి బస్తాకు తూకంలో తేడా రాకుండా చూడాలన్నారు. పోర్టబిలిటీ మీద ఇంకోసారి ఆలోచించాలంటున్నారు. 1.5% తేడాకు అనుమతున్నా విజిలెన్స్ అధికారులు కావాలని కేసులు పెడుతున్నారంటున్నారు. సమ్మెపై డీలర్లు వెనక్కి తగ్గకపోవడంతోని అన్ని జిల్లాల డీసీఎస్ఓలతో సమీక్ష చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద వాళ్లతో మాట్లాడారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న విషయాన్ని జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి స్పష్టం చేయాలని డీసీఎస్ఓలకు సూచించారు కమిషనర్. రేషన్ డీలర్ల ఆదాయం పెరిగేలా చర్యలు ప్రారంభించాలన్నారు సివి ఆనంద్. నగదు రహిత లావాదేవీలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ని రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 7 జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. 1-2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ-పాస్ మిషన్ల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. రేషన్ షాపుల్ని మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉందన్నారు కమిషనర్. దీంతో పాటు డీలర్ల కమిషన్ పెంపు, గౌరవ వేతనం లాంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు పౌర సరఫరాల కమిషనర్. గోదాంల నుండే తూకంలో తేడా వస్తుందనే విషయాన్ని ఇప్పటికే గుర్తించామన్నారు సివి ఆనంద్. దీనికి చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో 171 గోదాముల్లో వెయింగ్ బ్రిడ్జిల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందన్న కమిషనర్ సమ్మె విషయంలో మరోసారి ఆలోచించాలన్నారు.